హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మా పిల్లలకైతే సెలవులు అయితే ఇచ్చారు. ఊరికైతే వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇంట్లోకి వచ్చాక 3 ఏళ్ళు అయింది నేనైతే వెళ్ళక. ప్రతి సంక్రాంతికి నేను ఇక్కడే ఉంటున్నాను, ఊరికైతే వెళ్ళట్లేదు ఈ మధ్యకాలంలో. అందుకని చెప్పేసి ఇప్పుడైతే వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం పిల్లల్ని పంపించేదాన్ని. ఈ సంవత్సరం నేను కూడా వెళ్దామని బట్టలు అయితే ఏం తీసుకోలేదు పండగకి. అంటే మిషన్ మీదకి కుట్టడానికి అయితే ఏం తీసుకోలేదు. కానీ క్రిస్టమస్కి జనవరి ఫస్ట్ అప్పుడు ఇచ్చారు కదా, వాటిల్లో ఒకరు ఇద్దరు అయితే ఉన్నాయి. అవి అయితే ఖచ్చితంగా కావాలని అడిగారు. అవి కుట్టే నేను ఊరికి వెళ్ళాలి. ఈరోజు వెళ్దామంటే ఇంక ఈరోజు వేస్ట్ అయిపోయింది, ఊరికి వెళ్ళడానికి అయితే లేదు. ఇప్పటికిప్పుడైతే వాళ్ళైతే కుట్టేసి అయితే నేను వెళ్ళాలండి. అందుకని చెప్పి ఇంక నేనైతే మధ్యాహ్నం పూట వంట అయితే చేసేస్తున్నాను. మధ్యాహ్నం ఏం కాదులేండి, 11 ఆ టైంలోనే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. క్యాలీఫ్లవర్ కూర అయితే వండుతున్నానండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నాన్ వెజ్ అసలు తినలేదు కదా, అందుకని చెప్పేసి కొంచెం ఫ్లేవర్గా ఉండిద్ది, నాన్ వెజ్ లాగే ఉండిద్ది కదా, అందుకని చెప్పేసి అదైతే వండుతున్నాను. మసాలా అవన్నీ వేసుకొని తినొచ్చు అని చెప్పేసి కొంచెం క్యాలీఫ్లవర్ వండంగా కత్తి మిగిలిచ్చి కూడా నేనైతే పకోడీలు కూడా చేసుకుందామని చెప్పేసి పకోడీలకు కూడా కత్తి తీసి పక్కన పెట్టానండి. ఫస్ట్ ఉప్పు నీళ్ళలో నీట్గా కడిగేసి కొంచెం వేడి నీళ్ళు, అంటే మరీ వేడికి కాకుండా కొంచెం గోరెచ్చని నీళ్ళల్లో బాగా కడిగి దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, అలాగే మసాలా కూడా వేసుకోవచ్చు మనకి ఇష్టమైతే. నేనైతే కొంచెం కారమును, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, శనగపిండి వేసి కలిపి గట్టిగా, అంటే మరీ గట్టిగా కాకుండా అలానే మెత్తగా మన ఉల్లిపాయ పకోడీలా కాకుండా కొంచెం తడి పొడిగా అయితే కలుపుకుంటున్నాను శనగపిండి వేసి. కావాలంటే మీరు బియ్యం పిండి వేసుకోవచ్చు, అలాగే కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుండిద్ది, ఒకసారి ట్రై చేయండి. ఇవి ఎందుకు చేస్తున్నాను అంటే, ఎటు ఉన్నాయి ఊరికి వెళ్తున్నాను కదా, వేస్ట్ అయిపోద్ది చాలా ఉంది అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా పకోడీలు అయితే చేసేస్తున్నాను. ఎందుకంటే కూర ఎక్కువ రోజులు ఉండదు, అందుకని చెప్పేసి ఈరోజు సరిపోయేటట్టు కూర చేసి మిగిలింది అయితే పకోడీలు చేస్తున్నాను. మళ్ళీ ఉంచినా కూడా ఆయన కూర అయితే వండుకోలేడు కదా, వేస్ట్ అయిపోద్ది. ఆయన అయితే రావట్లేదండి, ఆయనకి శనివారం దాకా ఉంది. పిల్లలకి 4-5 రోజులు ముందే ఇచ్చారు కాబట్టి ఇంకా పిల్లలు గోల చేస్తున్నారని చెప్పేసి నేను కూడా వెళ్తున్నాను. మా ఆయన కూడా వెళ్ళండి, ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి అని చెప్తుండు. ఆయనకి మాకు ప్రశాంతమేమో కానీ ఆయనకు ప్రశాంతంగా ఉండటం కోసమే ఏమో, అందుకని చెప్పేసి మేము కూడా వెళ్తున్నాం, సరేలే వెళ్ళమన్నాడని. కాకపోతే నాకు చెప్పాను కదా అర్జెంటుగా జాకెట్లో నేని అవైతే ఈరోజు కుట్టి రేపన్నా వెళ్ళాలి. లెక్క ఈరోజు వెళ్ళేదాన్ని అవి కానీ లేకపోతే ఇంకా చేసేది ఏముంది ఫ్రెండ్స్, అవి అయితే కుట్టి అయితే వెళ్ళాలి కదా, మళ్ళీ పండగ పూట వాళ్ళని తిట్టుకుంటారు. అందుకని చెప్పేసి వాటిని అయితే కొడదామని చెప్పేసి ముందైతే వంట అయితే చేసేస్తున్నాను. మొత్తం వంట అయితే అయిపోయింది. టే ఒకేసారి తిని అయితే మిషన్ ఎక్కుదాంలే అని చెప్పేసి నేనైతే తిందామని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఎక్కినాక దిగాలంటే కష్టం. ఇంకా అవన్నీ అయిపోయేదాకా దిగబుద్ధి కాదు, ఎందుకంటే మళ్ళీ దిగితే మళ్ళీ ఎక్కాలనిపించదు. అందుకని చెప్పేసి మిషను ఇంకా ఎక్కాకంటే ఇంకా మొత్తం పూర్తి చేశాకే మిషన్ దిగుతాను నేను. అందుకని చెప్పేసి ఇంక ఒకేసారి తినేసి 12-1 అవుతుంది, ఇంకా తినేసి ఇంకా ఎక్కాలి మిషను తిన్నాక. ఎందుకంటే ఎటు టైము 1 గంట అవుతుంది కదా, ఇంక ఒకేసారి తిని ఎక్కామంటే ఇంక మళ్ళీ దిగే పని ఉండదు. అందుకని చెప్పేసి ఇంక అన్నం అయితే పెట్టుకున్నాను. పకోడీలు అయితే అయిపోయింది చూడండి, కలర్ఫుల్గా ఉన్నాయి. కానీ ఈ వీడియోలు అయితే అంత కలర్ఫుల్గా కనిపించట్లేదు, రియల్గా అయితే చాలా కలర్గా ఉన్నాయి. చూడండి మొత్తం అయితే అయిపోయింది. కూర కూడా చేసేసాను. పొగలైతే వేడివేడిగా పొగలు కక్కుతుంది. ఆ వేడివేడిగా తింటమే నాకు ఇష్టం అండి. కొంచెం చల్లగా పోయినా నేను తినను. ఏ కూర అయినా కానీ అన్నమైనా సరే నేను వేడివేడిగానే చేసుకుంటాను అప్పటికప్పుడు. ఉదయం క్యారేజ్ వాళ్ళకి పెట్టాక మధ్యాహ్నం నేనైతే ఇంకా ఎప్పుడో కానీ ఎక్కువ శాతం వేడిగానే తింటాను. మనకు చెయ్యి గాలుతో తింటేనే టేస్ట్ అనిపిస్తుంది. నాకు అలా అలవాటు అయిపోయింది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే ఉన్నానండి పెళ్లి కాకముందు. వాళ్ళు అంటే వేడి వేడికి తినడం అలవాటు కదా హాస్టల్లో, అలా అలవాటు అయిపోయింది. ఇంకా చూడండి నేను తినేస్తున్నాను అన్నం. నిజంగా చాలా టేస్ట్ ఉందండి, ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి ఇలా చూడండి. ఇంక మిషన్ రూమ్లోకి అయితే వచ్చేసాను. ఈ బ్లౌజులేనండి, ఇంకా కటింగ్ కూడా చేసుకోలేదు. అంటే వెళ్ళిపోదామని చెప్పేసి ఊరికి, అంటే వాళ్ళు అర్జెంట్ అని చెప్పలేదు, మళ్ళీ ఇప్పుడేం కావాలన్నారు. అందుకని చెప్పేసి మళ్ళీ కటింగ్ చేసుకొని కుట్టాలి ఈ 4 బ్లౌజులు అయితే. ఇంకా కట్ చేసుకొని మిషన్ అయితే ఎక్కుతున్నాను. ఒకేసారి వాషింగ్ మిషన్లో కూడా బట్టలు అయితే వేసేద్దామని చెప్పేసి ఇవైతే కట్ చేసుకొని చూడండి 4 అన్నీ ఇంకా లైనింగ్ బ్లౌజులే అండి, మామూలు బ్లౌజులు కూడా కాదు. ఇంకా చేసేది ఏం లేక కటింగ్ అయితే చేసేసుకొని వాషింగ్ మిషన్లో కూడా బట్టలు వేసి మొత్తం అయితే కుట్టేశాను. సాయంత్రం అయితే 5 అయిపోగొట్టేశాను. ఇంకొక బ్లౌజ్ అయితే మిగిలింది. 3 బ్లౌజులు కుట్టేసి ఇంకా లాస్ట్ బ్లౌజ్ ఒకటి అయితే మిగిలింది. ఆ బ్లౌజ్ కూడా నేనైతే 6:30కి అయితే అలా కుట్టేశాను. అంతే ఫ్రెండ్స్, ఇంకా ఊరికైతే రేపైతే వెళ్తాను.
అంటే ఇది మంగళవారం లాగ్ కదా, నేను బుధవారం అయితే వెళ్తాను. బుధవారం వెళ్ళేటప్పుడు కూడా వీడియో తీసి పెడతాను. మా అక్క వాళ్ళ ఊరైతే వెళ్తాను ఫస్ట్, తర్వాత అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తాను. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ బ్లౌజ్ అయితే 3 బ్లౌజులు అయితే అయిపోయినాయి. 3 బ్లౌజులు కుట్టేసరికి నాకైతే 5 దాటిందని చెప్పా కదా. ఇంకా తర్వాత ఇంకో బ్లౌజ్ కూడా కుట్టేసి మిషన్ ఆపేసి నేనైతే మిగతా బట్టలన్నీ అయితే సర్దేసుకున్నాను. పిల్లలకి నాకు అన్నీ కావాలి కదా, అవన్నీ సర్దుకున్నాను. కొత్త బట్టలు అయితే ఏం తీసుకోలేదు ఫ్రెండ్స్. కొన్ని కుట్టాల్సిన అంటే పాపకి నాకు కుట్టుకోవచ్చు, బాబుకి అయితే ఖచ్చితంగా కొనాలి. అక్కడికి వెళ్ళాకైనా కొనుక్కుంటాను. మనకల్లి కూడా ఉంటాయి కదా బట్టలు. అంటే మా ఊర్లకల్లి కూడా వినుకొండ కుర్చేడు సైడ్ కూడా దొరుకుతాయి కదా, అక్కడైతే కొనుక్కుంటాను కుదిరితే మా పిల్లోడికి. ఇంకా అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. రేపైతే నేను ఊరికి వెళ్తాను, అది కూడా లాగ్ పెడతాను. అందరు చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.